హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దాదాపు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో రాదు. ఆడ తీసుకొచ్చుకున్నట్టు మనకు టేస్ట్ కూడా రాదు. అయితే వాళ్ళు ఏం ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనేది మనకు ఫుల్ డీటెయిల్గా తెలియదు కదా. అయితే నేను ఈరోజు మాత్రం మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ డీటెయిల్గా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నా. ఇవి నార్మల్ రైసే, నార్మల్గా మన ఇంట్లో రైస్ వండుకుంటాం చూసిరా, ఆ రైసే. మేమైతే ముల్కనూరు రైస్ వాడతాము, అవే రైస్ తీసుకున్నా. జస్ట్ ఒక గ్లాస్, అంటే మీరు ఇంట్లో ఇద్దరికి చెయ్యాలనుకుంటే 1/2 కేజీ 1/2 కేజీ రైస్ మీ ఇష్టము. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకొని కడిగేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నా. చూసారు కదా, ఒక 15 నిమిషాలు నానిన తర్వాత ఫస్ట్ అయితే మనం రైస్ వండుకుందాము. ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఇంపార్టెంట్ వచ్చేసి మెయిన్గా రైస్ వండుకోవడమే. నేను గ్లాస్ రైస్కి దాదాపు ఒక 5 లీటర్ల వాటర్ పోసేసి మరగబెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వాటర్ మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఎట్లా అంటే మనం బిర్యానీ కోసము రైస్ 70% కుక్ అయినాక తీసేస్తాం కదా లేయర్స్ వేయడానికి, సేమ్ దీంట్లో కూడా మనం ఏం చేస్తామంటే రైస్ను జస్ట్ 70% ఉడికించుకుంటాం. కాకపోతే మనం రైస్ వాటర్ మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నా, ఉడికేటప్పుడు కూడా కొంచెం రైస్ వేసినాక కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రైస్ అనేది అతుక్కోకుంటుంటుంది. మనకు ఫ్రైడ్ రైస్లో ఆయిల్ ఎక్కువ కూడా పట్టదు మనము ఫ్రై చేసుకునేటప్పుడు. చూసిరా, రైస్ ఇట్లా 70% ఉడికితే సరిపోతుంది. అంటే పలుకు మీదనే మనం వాటర్లోకి వెళ్ళి రైస్ మొత్తం తీసేయాలి. ఈ మెయిన్ స్టెప్. దీంట్లోనే మనం అందరం ఫెయిల్ అవుతాం. ఏంటంటే అన్నం కొంచెం మెత్తగా అవుతుంది ఫ్రైడ్ రైస్ చేస్తే, సేమ్ మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్నట్టు పొడి పొడి రాదనుకుంటాం కదా, దీనివల్లనే. చూసారా, ఇప్పుడు 70% ఉడికిన రైస్ని నేను తీసి దీన్ని ఒక జల్లి గిన్నెలో వేసుకుంటున్నాను. ఇట్లా హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా ఏమన్నా వాటర్ ఉంటే కూడా మనకు మొత్తం వడిచిపోతాయి. నీళ్ళు అనేటివి లేకుండా రైస్ మొత్తం సపరేట్ అవుతుంది. ఓకేనా. ఇట్లా మనం ఇది చల్లారేలోపు ఈ రైస్ అంతా జల్లి గిన్నెలు వేసి చల్లారేలోపు ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి లాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు, అవైతే నేను కట్ చేసి పెట్టుకున్నా. ఒక క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీరాకు సరిపోతుంది. మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. అయితే ఫస్ట్ మనము డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ ఒక 4 తీసుకోండి. అంటే మీ చాయిస్, మీరు ఎక్కువ తీసుకున్నా సరే తక్కువ తీసుకున్నా సరే, కానీ ఎగ్స్ ఎక్కువ ఉంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది కాబట్టి అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా గిలగొట్టుకోండి. 4 ఎగ్స్ తీసుకుంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ ఫుల్ కనిపిస్తే మనకు అదొక సాటిస్ఫై ఉంటుంది కదా కళ్ళకు. తినేదానికంటే కూడా ప్లేట్లో మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటే ఎగ్ పీసెస్ ఎన్ని ఉన్నాయా అని వెతుక్కుంటారు కదా పిల్లలు, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇట్లా మొత్తం బీట్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, మనకు ఇంట్లో నాకైతే తవా ఉంది, నేను ఇది పెట్టుకున్నా. ఒక వెడల్పాటి ముక్కుడు పెట్టుకొని ఆయిల్ ఫుల్ హీట్ కావాలి. ఆయిల్ ఫుల్ హీట్ అయినాక నేను ఎగ్ అయితే ఎట్లా వేస్తున్నో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా వేసేసుకోండి. ఎందుకంటే మనకి ఎగ్ పొంగుతుంది కదా, పొంగినప్పుడు ఆ ప్లఫీనెస్ వచ్చేసి మనకు ఫ్రైడ్ రైస్లో దాని టేస్ట్ బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే వెంటనే స్పూన్ పెట్టేసి చితగొట్టద్దు, నెమ్మదిగా తిప్పుకోవాలి. మనకు స్పూన్ పెట్టేసి మనం ఏం చేస్తాం, దాన్ని మొత్తం కలిపేసుకుంటాం కదా, కలిపేసుకునేసరికి మనం రైస్ యాడ్ చేసినాక ఎగ్ కనిపించదు అందులో. అందుకోసం అని చెప్పేసి కొంచెం స్లోగా మనము ఈ ఎగ్గుని అదేంటిది కట్ చేసుకుంటే సరిపోతుంది. బాగా తిప్పాల్సిన అవసరం కూడా లేదు, బాగా కలపాల్సిన అవసరం లేదు. చూడండి, ఇట్లా నాలాగా జస్ట్ కొంచెం సపరేట్ చేసుకోండి. 3-4 పార్ట్స్ లాగా సపరేట్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది అట్లనే ఉండిపోతుంది, చితగొట్టద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్గును మొత్తం తుక్కు వేయద్దు. ఓకేనా. చూడండి, ఇది అయిపోయింది కదా. దీంట్లో 70% తీసి పక్కన పెట్టుకుందాము. అది ఎందుకో చెప్తా నేను. ఫస్ట్ అయితే ఒక 70% ఎగ్ ఆమ్లెట్ అదంతా తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉంచిందంటే పావు మందం ఉంచేసిన, 30% తీసేసిన, ఒక 10% ఎగ్ ఆమ్లెట్ మాత్రం ఉంచిన అందులో. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ మొత్తం వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పటి నుంచి మన ప్రాసెస్ అంతా ఫాస్ట్గా అయిపోతుంటుంది. ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ కదా, హై ఫ్లేమ్ మీదనే టకాటకా చేసేసుకోవడమే. చూసారా, 2 మినిట్స్లో వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు దీన్ని ఒక్కసారి మొత్తం ఈ ఎగ్గును క్యారెట్ అంతా మిక్స్ అయ్యేలోపు ఫాస్ట్గా కలిపేసేసుకోండి.
వీడియో లెంత్ అవుతుందని చూడకుండా కొంచెం క్లియర్గా చూసిరనుకోండి, మీరు కూడా ఇంట్లో పిల్లలకు అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా ఇంట్లోనే ట్రై చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, కారం వేసుకోండి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్ అన్నీ వేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఎంత ఫాస్ట్గా మనం హై ఫ్లేమ్ పెట్టేసి కలిపేసుకుంటూ ఉంటామో రైస్కి సాల్ట్, కారం, మసాలా అనేది అంత బాగా పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నా నేను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ సాసును, కొంచెం సోయా సాస్ యాడ్ చేసేసుకొని కరివేపాకు, కొత్తిమీరాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఇంకొకటి టేస్టింగ్ సాల్ట్ అనేది నేను రెగ్యులర్గా ఏం వాడను, జస్ట్ మీకు ఈరోజు మనం ఫాస్ట్ ఫుడ్ స్టైల్లో చేసి చూపించాలి కాబట్టి నేను ఫాస్ట్ ఫుడ్లో ఖచ్చితంగా మనకు టేస్టింగ్ సాల్ట్ వేస్తారు, అందుకోసమే యూజ్ చేసిన. మీకు ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కాకపోతే అప్పుడప్పుడు ఇట్లాంటి డిషెస్ చేసినప్పుడు సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ రావాలంటే మాత్రం కొంచెం యూజ్ చేసుకుంటే పర్లేదు, ఓకేనా. ఇప్పుడు మన మసాలాలన్నీ రైస్కి పట్టినాక మనం తీసి పెట్టుకునే ఎగ్ ఉంది కదా, అది కూడా వేసేసి మంచి కలిపేసుకోండి. ఇప్పుడు కూడా బాగా దీన్ని చితగొట్టుకోవద్దు, జస్ట్ కొంచెం మనము అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. రైస్కి మొత్తం పట్టేటట్టు కలిపేసుకున్నాం అనుకో 5 మినిట్స్లో మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈలోపు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి, ఓకేనా. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది, చూస్తారు కదా మంచిగా ఎగ్ పీసులతోటి కలర్ఫుల్గా మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ మనకు ఒక 15 నిమిషాలలో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకు ఎప్పుడన్నా ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి పెట్టారనుకోండి, బయట కొయ్యి తీసుకొచ్చుకొని తినాలన్న ఆలోచన మాత్రం రాదు పిల్లలకు. మీరు ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎప్పుడన్నా ఒకసారి సండేస్, హాలిడేస్ ఉన్నప్పుడు ఒకసారి ఇలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి మీ పిల్లలకు పెట్టి ఎంజాయ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి డిషెస్ ఏమన్నా కావాలన్నా, మీకేమైనా రెసిపీలు చేసి పెట్టాలి అని నేనేమైనా చేయాలని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.